ఎండింగ్‌లోనన్నా, ఆగస్ట్‌లోనన్నా నేను బావగారు ఇద్దరం వస్తాము. దర్శనానికి, స్వామివారి దర్శనానికి రావాలి. స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మీకు మీ ఫ్యామిలీకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారా తల్లి? అలాగే అన్నయ్య, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మా వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీరు చెప్పారు, నాకు గుర్తుంది, వదినమ్మ ముసల్మాన్, మీరు హిందూ అయినా కూడా అలాంటివి ఏం ఫీలింగ్స్ లేవు, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు కదా. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా అంత హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు లేరు, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ రా తల్లి. ఆన్ సపోర్ట్ సునీత ఆన్ సపోర్ట్ అంటుంది. అవునరా తల్లి, అదే అదే ఆ రోజు చెప్పారు, గుర్తుంది నాకు. మీరు మీరు శ్రీను అని వచ్చారు అన్నయ్య. శ్రీనివాస్ రెడ్డి అని వరంగల్ నుంచి వచ్చారు. తను బిడ్డ బిడ్డ అని పిలుస్తున్నారు. తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళకి సంబంధం చూడు బిడ్డ అని పిలుస్తున్నారు. అలాగే చంద్రారెడ్డి అనేసి పశ్చిమ గోదావరి నుంచి వచ్చారు. ఆయన నా బిడ్డలాగానే పిలిచారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఒక 2 రోజులలోనే, ఒక రోజులోనే వచ్చారు మీరు అందరూ. గంగాధర్ నాయుడు అన్నయ్య, మీరు మీరు ఒకరోజు వచ్చారు, వాళ్ళిద్దరు ఒకరోజు వచ్చారు. ఒక 2 రోజులలోనే మీరు నలుగురు పరిచయం అయ్యారు. ఒకళ్ళేమో చెల్లెల్లాగా, ఇద్దరు చెల్లెళ్ళలాగా చూసుకుంటున్నారు, ఇద్దరు కూతురులాగా చూసుకుంటున్నారు. చాలా సంతోషం అనిపించింది. గిరిధర్ తమ్ముడు ఏం చేస్తున్నాడు అక్క? ఇప్పుడే హెల్త్ ఎలా ఉంది? బాగాలేదు అన్నాడుగా. బాగున్నాడు, గిరిధర్కి బాగానే ఉంది. గిరిధర్ ఏదో పని మీద బయటకు వెళ్తున్నా అన్నాడు, తెలీదురా. ఎప్పుడు వదిన బాధపడుతుందిరా తల్లి? ఎందుకు బాధపడొద్దని చెప్పు. నేనున్నాను, ఆడపడుచుని, ఖచ్చితంగా ఆడపడుచులాగా నేనున్నాను ఎప్పుడు. నేను నిజంగా ఇది లైవ్ అయిపోయింది, మీకు నెంబర్ ఇచ్చేదాన్ని, లేకపోతే మాట్లాడిపిస్తే నాతో మాట్లాడినా నేను మాట్లాడేదాన్ని అన్నయ్య, ఖచ్చితంగా. మీ వదినకి సిస్టర్కి నెక్స్ట్ డే మ్యారేజ్ రా తల్లి? అవునా? అయ్యయ్యో, పిలవలేదేమో కదా, అందుకే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. ఎంతైనా రక్త సంబంధం కదా, కొంచెమన్నా కొట్టుకుంటూ ఉంటుంది. షాను అక్క జోలికి నాగలక్ష్మి అక్క జోలికి, ఎవరి జోలికైనా వస్తే నరికేస్తా అక్క. నువ్వు అదే తమ్ముడు, నువ్వు అదే అన్నావు. నీకు ఏదో బాధ అనిపిస్తేనే, నాకు అసలు తెలియదు ఈ విషయం జరిగిందంతా. కానీ కోప్పడకు, ఇక చూద్దాం ఎలా ఉంటుందో. మళ్ళీ వచ్చినప్పుడు ఏదైనా బ్యాడ్ కామెంట్ పెడితే చూసుకుందాం. ఆన్ సపోర్ట్ అంటుంది మా సునీత. మినిస్టర్ ఉంటే ఇన్స్టా నేమ్ చెప్పండి. ఇన్స్టాగ్రామ్ అన్నయ్యకు ఉందో లేదో తెలీదు. శ్రీనివాస్ అన్నయ్య, ఇన్స్టాగ్రామ్ ఉందా మీకు? మీరు పరిచయం అయ్యారు. జోగులాంబ డిస్ట్రిక్ట్ నుంచి ఇద్దరు వస్తున్నారు. రమేష్ అని ఒక అబ్బాయి వస్తాడు, అమ్మ అని పిలుస్తాడు. ఇంకొక అతనేమో వదిన అని పిలుస్తాడు, రసూల్ అని. ఆయన ప్రెస్ రిపోర్టరు. చాలా మీ వదినని పిలిచారు కానీ నన్ను పిలవలేదు, అందుకే బాధరా తల్లి. అవునా? ఓకే. మరి భర్తని ఇష్టపెట్టి ఏ భారతీయ స్త్రీ అయినా కూడా అస్సలు వెళ్ళరు. మనకు భర్తకి ఫస్ట్ విలువ లేకపోతేనే కదా. ఇప్పుడు శివుడు పిలవలేదని పార్వతి శివుడిని పిలవలేదు, పార్వతిని పిలవలేదనే కదా, వెళ్తేనే కదా. పార్వతీదేవి కాదు, సతీదేవి అలా అయింది కదా. అట్లా అందుకే ఎంతైనా భర్తను విలువకుంటే భార్యకు అది వేదన, బాధ వర్ణనాతీతం. అది అసలు చెప్పలేనంత స్థితి. నెల రోజుల క్రితం వడ్ల బస్తాలు ఎత్తుకొని మిల్లుకు పోతుంటే మధ్యలో పోలీసు వాళ్ళు వచ్చి బండ్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారక్క. అవునా? ఓకే, అవునా? ఓ మై గాడ్. మీ వదిన కోసము నా బాధరా తల్లి. ఏం కాదు, మీరు సర్ది చెప్పాలి. మీరు కూడా బాధపడద్దు, ఎందుకంటే వదినకు సర్ది చెప్పండి. ఏం కాదు, కొద్ది రోజులు కష్టపడాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు దగ్గరికి తీసుకునే రోజు వస్తుంది. మనమేం తక్కువ పొజిషన్లో లేం కదా.
ఏ పొజిషన్లో ఉన్నా సరే ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దగ్గరికి తీస్తారు. ఖచ్చితంగా ఆ రోజు త్వరలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.